వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామనేని కొణితల ఇటీవల ఐఐటి హైదరాబాద్ ఈవెంట్ లో ఎగ్ ఫ్రీజింగ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. అయితే ఆ వివాదం నేపథ్యంలో ఆమె మళ్లీ స్పందించారు. ఎక్స్ అకౌంట్ లో తన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఓ పోస్ట్ చేశారు. కెరీర్ పై దృష్టి పెట్టే మహిళలు తమ ఎగ్స్ ను ఫ్రీజ్ చేసుకోవాలని, ఆ తర్వాత తమకు నచ్చిన సమయంలో గర్భాన్ని దాల్చాలని ఉపాసన సలహా ఇచ్చింది. ఈ సలహాపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. డాక్టర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా యూజర్లు ఉపాసన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యల పట్ల స్పష్టత కావాలని కొందరు ఆన్లైన్లో ఆమెను అడిగారు. ఈ నేపథ్యంలో ఉపాసన మళ్లీ ఎగ్ ఫ్రీజింగ్ గురించి స్పందించారు. అండాల సంరక్షణపై ఆరోగ్యకరమైన చర్చ జరుగుతున్నట్లు ఆమె చెప్పారు. తన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చకు దారితీయడం సంతోషకరమని అన్నారు. ప్రజల స్పందన గౌరవిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎగ్ ఫ్రీజింగ్ వల్ల కలిగే లాభ నష్టాల గురించి ఆమె వెల్లడించారు. తన వ్యక్తిగత అనుభవాల్లో ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. పెళ్లి ఫలదీకరణ గురించి ఆమె తన పోస్ట్లో రాశారు. తనకు 27 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, తన ఇష్టపూర్వకంగా జరిగిందని, 29 ఏళ్ల వయసులో వ్యక్తిగత ఆరోగ్య కారణాల దృష్ట్యా తన అండాలను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని, 36 ఏళ్ల వయసులో తనకు తొలి సంతానం కలిగిందని, 39 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వనున్నట్లు ఉపాసన తన పోస్టులో తెలిపారు. పెళ్లి, కెరీర్ మధ్య పోటీ సహజమే అని, కానీ నిండు జీవితంలో అవి రెండూ ముఖ్యమే అని, అయితే నేను ఆ రెండింటికి టైం ఫిక్స్ చేసుకున్నానని, తన హక్కును తాను వినియోగించుకున్నట్లు ఉపాసన పేర్కొన్నారు.